వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వివేక డ్రైవర్ దస్తగిరి ఈ మధ్యకాలంలో చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముందుగా చైతన్యారెడ్డి ఆయన సంగతి ఏంటో తేల్చండి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో ఇంతకీ ఎవరి చైతన్యారెడ్డి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. వివేక డ్రైవర్ దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మధ్య కాలంలో చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సవాళ్ళు కూడా విసురుతూ ఉన్నారు. అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో చైతన్యారెడ్డి విషయం ఏంటో ముందు తేల్చండి అనేటువంటి మాట కూడా ఆయన అనడం జరిగింది. ఇందుకే ఎవరి చైతన్యారెడ్డి ఏంటంటారు విశేషం? సో అక్కడ డాక్టర్ చైతన్యారెడ్డి అతను ఈ మధ్యకాలంలో కడప జైల్లో అపాయింట్ అయ్యారు. గత ఏడాది అపాయింట్ అయ్యారు. ఆయన సీనియర్ డాక్టర్ ఏం కాదు, జూనియర్ డాక్టర్. అసలు అతను ఎందుకు అపాయింట్ చేశారు? కడప జైల్లో అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి కానీ, ఆరోగ్య సమస్యలని తెలుసుకోవడానికి కానీ ఆయన్ని కడప జైల్లో నియమించారు. ఎందుకు నియమించారు? అది కూడా అక్కడికి దస్తగిరి వెళ్ళడం కడప జైలుకి దేని మీద వెళ్ళాడు? లైంగిక వేధింపుల కేసు మీద ఆయన తీసుకెళ్లి కడప జైల్లో పెట్టారు. ఇటీవల కాలంలో పెట్టినటువంటి క్రమంలో అక్కడికి ఈ చైతన్యారెడ్డి వచ్చారు. చైతన్యారెడ్డి వచ్చి ఏం చెప్పారు? 20 కోట్లు ఆఫర్ చేస్తున్నాము, నువ్వు అప్రూవ్గా మారావు కాబట్టి ఇది బలవంతంగా రామ్ సింగ్ సిబిఐ అధికారి ఒప్పించాడు అని చెప్పు కోర్టులో, కాబట్టి నీకు 20 కోట్లు డీల్ ఇస్తామని చెప్పారు. ఇది దస్తగిరి మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడ దస్తగిరి ప్రత్యేకించి అతను స్ట్రెస్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, అసలు ఎందుకు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి జైలుకు వచ్చారు? ఆ ఇంట్రెస్ట్ ఏంటి? శివశంకర్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏంటి? చైతన్యారెడ్డి ఇంట్రెస్ట్ ఏంటి? నిజంగా వాళ్ళు కనుక మర్డర్ చేయకపోతే ఈ ప్రయత్నం ఎందుకు చేస్తారు అనేటువంటి ఒక లాజిక్ పాయింట్ ఇప్పుడు దస్తగిరి తీస్తూ ఉన్నాడు. సో వాస్తవంగా వివేకానంద రెడ్డిని చంపింది ఎవరెవరు అని అంటే శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి వీళ్ళున్నారు. సో వీళ్ళున్నారని చెప్పి సిబిఐ చెప్పింది, సిబిఐ తేల్చింది, ఛార్జ్షీట్లో కూడా తేల్చింది. సో తేల్చినటువంటి క్రమంలో అప్రూవ్గా మారాడు దస్తగిరి. ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చింది, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత అతనికి ప్రాణభయం ఉందని చెప్తే అతనికి సెక్యూరిటీ కల్పించారు. 1+1 సెక్యూరిటీ ప్లస్ ఎస్కార్ట్ 5+5, గన్మెన్స్ 2+2 ఇలా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫుల్ సెక్యూరిటీ ఉన్నటువంటి అతను ఒక లైంగిక కేసులో ఇరుక్కున్నారు. అంటే సెక్యూరిటీలో ఉన్నటువంటి అతను ఒక లేడీని కిడ్నాప్ చేశారు అనేటువంటి ఒక కేసుని అతని మీద అభియోగం మోపుతూ కేసు మోపి ఆ కేసులో రిమాండ్కి పంపించారు కడప జైలుకి. కడప జైలుకి పంపించినటువంటి తరుణంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ చైతన్యారెడ్డి వచ్చి ఈ విధమైనటువంటి ఆఫరు ఇచ్చారు అనేది దస్తగిరి చెప్తున్నారు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను చెప్పింది అబద్ధం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు కృష్ణారెడ్డి ఎవరైతే వివేకానంద రెడ్డి పిఏ ఉన్నారో అతను రామ్ సింగ్ బలవంతంగా మా చేత ఇలా చెప్పిస్తున్నారని చెప్పి అతను చెప్పారు కదా, అదే తరహాలో నువ్వు కూడా చెప్పు అని చెప్పేసి ప్రెజర్ చేస్తున్నారు కదా. నిజంగా నేను చెప్పింది అబద్ధం అయితే ఎందుకు శివశంకర్ రెడ్డి చైతన్యారెడ్డిని పంపించాడు నా దగ్గర డీల్కి? అంటే అప్రూవ్గా మారినప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా పక్కా నిజము, దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పి దస్తగిరి చెప్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళే అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దానికి మనం తాడేపల్లిగూడెం సభలో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. బాబాయిని మర్డర్ చేయించినటువంటి వాళ్ళు, చెల్లెల్ని గోడకేసి గుద్దినటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా అక్కడ టార్గెట్ చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్. అంటే రాబోయేటువంటి రోజుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహారం ఇవన్నీ కూడా తెర మీదకి రాబోతున్నాయి రాబోయేటువంటి ఎన్నికల క్యాంపెయిన్లో. అలాగే దస్తగిరి అప్రూవ్గా మారినటువంటి దస్తగిరికి కూడా పులివెందుల నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే సిద్ధమవుతూ ఆయన పోటీకి దిగి ఆయన చెప్పేది ఏంటి? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించే చెప్తారు, ఇంకా రెండో అంశమే చెప్పరు. ప్రచారంలో ఏం చెప్తారు దస్తగిరి అని అంటే అదే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తున్నాను పులివెందులు అని చెప్తున్నాడు దస్తగిరి. సో అతను నామినేషన్ వేసినటువంటి మరుసటి క్షణం నుంచి ఆయన చేసేటువంటి ప్రచారం ఏంటంటే ఏ విధంగా బాబాయిని మర్డర్ చేశారు, ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు అసలు ఎవరెవరు ఉన్నారు బెడ్రూమ్లో, ఆ తర్వాత ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరెవరు వచ్చి కట్లు కట్టారు, ఎవరెవరు వచ్చి మొత్తం దీన్ని కేసునంతా కూడా తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు, ఆ తర్వాత ఎవరెవరు వచ్చి బెదిరించారు, ఎవరు బెదిరిస్తూ తనకు భయపెట్టారు, ఇవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం
చేస్తారు. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు 20 కోట్ల రూపాయల డీల్కు సంబంధించినటువంటి అంశం కూడా బయట పెట్టారు కాబట్టి. అవును. సో రాయలసీమలో ప్రత్యేకించి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక పెద్ద అంశంగా మారబోతుంది, చర్చనీయాంశంగా కూడా మారబోతుంది. రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలంగా ఉందని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. ఇలాంటి తరుణంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది ఇప్పుడు ఒక ఫ్లేవర్ అంశంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఆ మర్డరు అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం చేసి లబ్ధి పొందాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో, రాబోయేటువంటి ఎన్నికల్లో అదే మర్డరు ఇప్పుడు నెగిటివ్ కాబోతుంది జగన్మోహన్ రెడ్డికి. ఇది ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి షర్మిల చెప్పారు. డాక్టర్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె, ఆవిడ సుప్రీంకోర్టు వరకు పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పోరాడుతూ తనకి ప్రాణభయం ఉంది, భద్రత కల్పించడని చెప్పి ఆవిడ కూడా అంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగినటువంటిది ఈ హత్య అనేటువంటి అంశాన్ని రాజకీయంగా దస్తగిరే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు ఆయన మాటల్లో అర్థమవుతుంది. ఓకే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా సునీతారెడ్డి మీద, సునీతారెడ్డి భర్త మీద దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు దస్తగిరి మాటలన్నీ నిజాలే అని చెప్పేసి ఎలా నమ్మాలంటారు? నిజంగా అప్రూవర్గా మారారు అనే దానికి. సో సిబిఐ రకరకాల కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేసింది, కొన్ని వందల మందిని విచారించింది. అనేక సందర్భాల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈ రామ్ సింగ్ సిబిఐ అధికారి విచారణ చేపట్టినటువంటి తరుణంలో ఈ మర్డర్ కేసుకు సంబంధించి దస్తగిరి ఏదైతే చెప్పారో అప్రూవర్గా మారి అప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్కి దస్తగిరి చెప్పిన దానికి కోయిన్సైడ్ అయింది. కాబట్టి దస్తగిరి చెప్పింది నిజమే అని చెప్పి రామ్ సింగ్ నమ్మారు. అందుకే ఛార్జ్షీట్లో కూడా దస్తగిరి చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం ఎవరెవరు మర్డర్ చేశారు, ఎలా మర్డర్ చేశారు అనేది ఆయన ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే మర్డర్ చేసినటువంటి గొడ్డలు ఏదైతే ఉందో ఆ గొడ్డలు మాత్రం ఇప్పటికీ దొరకల. సో ఆ గొడ్డలి ఎక్కడుందంటే దస్తగిరి కూడా చెప్పలేకపోతున్నారు. సో ఆ గొడ్డలి ఏంటనేది ఇప్పుడు తెలియట్లేదు. ఆ కేసులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వివేకానంద రెడ్డి దగ్గర ఒక పెంపుడు కుక్క ఉంది. ఆ పెంపుడు కుక్కని ముందు రోజే చంపేశారు. సో ఆ ముందు రోజే అసలు ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది కూడా ఇప్పటి వరకు బయటికి రాల. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం వస్తుంది అనేది ఒకటి. ఆల్రెడీ గూగుల్ టేక్అవుట్ అనేటువంటి టెక్నాలజీ తోటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి ఉన్నారు, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారనేది ఛార్జ్షీట్లో పొందుపరిచారు సిబిఐ. ఆల్రెడీ కోర్టుకు కూడా అటెండ్ అవుతున్నారు. ఆల్రెడీ జైలుకి కూడా పంపించారు భాస్కర్ రెడ్డిని. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి, కానీ అవినాష్ రెడ్డిని పేపర్లో అరెస్ట్ చేసినట్టు చూపించి ఆయనకి ఇమీడియట్గా బెయిల్ వచ్చేలాగా ఢిల్లీ లాబింగ్ తోటి చేశారనేది అందరికీ సర్వత్రా తెలిసినటువంటి అంశమే. సో ఇక్కడ దస్తగిరి వాంగ్మూలం కరెక్టా కాదా అని అంటే దస్తగిరి అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్పేది అబద్ధం అయితే అసలు ఈ డీల్ ఎందుకు రావాలి నా దగ్గరికి, అసలు ఈ డీల్ రావాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు శివశంకర్ రెడ్డి ఆ రోజు ఉన్నారు మర్డర్ అప్పుడు అని చెప్పి చెప్పాడు దస్తగిరి తన వాంగ్మూలంలో. సో ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నంలో భాగంగా నా దగ్గరికి 20 కోట్ల డీల్ని ఎవరు పంపించారు? చైతన్యరెడ్డి వచ్చారు. చైతన్యరెడ్డి ఎవరు? శివశంకర్ వాళ్ళ అబ్బాయి. పైగా అతను 2022లో అపాయింట్ అయ్యాడు డాక్టర్గా. సో 2022లో అపాయింట్ అయిన డాక్టర్ని, జూనియర్ని ఖైదీల దగ్గరికి ఎందుకు పంపిస్తారు? వాస్తవంగా సీనియర్స్ రావాలి, జూనియర్ని ఎందుకు పంపించారు? కేవలం ఈ డీల్ సెట్ చేసుకోవడానికి అతను అక్కడ అపాయింట్ చేశారు కడప జైలుకు ఆయన్ని పంపించారు. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా స్కెచ్ ప్రకారం జరిగినటువంటి ఒక ఎపిసోడ్గా చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో మీరు శివశంకర్ రెడ్డిని విచారించాలి ఇంకోసారి. అలాగే చైతన్యరెడ్డి, డాక్టర్ చైతన్యరెడ్డిని కూడా విచారించాలి. చైతన్యరెడ్డిని ఎందుకు అసలు కడపలో జైల్లో ఉన్నటువంటి వైద్యులకి అతన్ని ఆరోగ్య పరీక్షల కోసం నియమింపజేశారు అనేది కూడా తేలాలి అనేది ఇప్పుడు తాజాగా దస్తగిరి చేస్తున్నటువంటి ఒక డిమాండ్. సో అది దాన్ని బట్టి ఆ రెండు కోణాల నుంచి మళ్ళీ సిబిఐ కనుక విచారిస్తే ఇప్పుడు చైతన్యరెడ్డిని అదుపులో తీసుకోవాలి, మళ్ళీ ఇంకోసారి శివశంకర్ రెడ్డి కూడా విచారించాల్సిన అవసరం ఉందనేది దస్తగిరి చెప్తాను. సో మరి ఈ మధ్య కాలంలో దస్తగిరి చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరంగా సిబిఐ పనులు చేసేటువంటి కార్యాచరణ ప్లాన్స్లో ఉంటుందా?